శ్రోతలందరికీ నా నమస్కారం. కథా ప్రయాణానికి స్వాగతం. నేను మీ అనసూయ. ఈ ఆదివారం నాడు కథా ప్రయాణంలోని పాటల పల్లకి శీర్షిక క్రింద 1965వ సంవత్సరంలో విడుదలైన ప్రేమించి చూడు చిత్రం నుంచి వెన్నెల రేయి ఎంతో చలి చలి వెచ్చని దానా రావే నా చెలి అనే ప్రణయ గీతం యొక్క నేపథ్య విశేషాల గురించి. తమిళం నుంచి తెలుగులో పునర్నిర్మించి విజయం సాధించిన చిత్రాల్లో పి. పుల్లయ్య గారు దర్శకత్వం వహించిన పద్మశ్రీ వారి ప్రేమించి చూడు ఒకటి. ఈ చిత్రం 1965వ సంవత్సరంలో విడుదలైంది. తమిళ చిత్రం కాదలిక్క నేరమిల్లై ఆధారంగా తీసిన చిత్రం ఇది. తమిళ మాతృకకి విశ్వనాథన్, రామమూర్తి సంగీత దర్శకులు. పాటలన్నీ హిట్సే. తెలుగులో తీస్తున్నప్పుడు పుల్లయ్య గారు తమ చిత్రం సంగీత దర్శకుడు మాస్టర్ వేణుతో తమిళంలోని బాణీలే తెలుగు పాటలకి వాడమన్నారు. వేణుకి అలా మరో సంగీత దర్శకుడి పాటలనే మళ్ళీ వాడటం ఇష్టం లేదు. కానీ పుల్లయ్య గారు కోపిష్టి. ఆయన చెప్పిన మాట వినాల్సిందే. కనీసం ఒక్క పాటకైనా స్వంతంగా బాణీ కడతాను అంటే ససేమిరా వల్ల కాదన్నారట పుల్లయ్య గారు. హతాశుడైన మా నాన్నగారు అప్పుడు పుల్లయ్య గారి భార్య, నటి, గాయని అయిన శాంతకుమారి గారితో తన గోడు వెళ్లబోసుకున్నారు. ఆమె మా నాన్నగారిని ఓదార్చి, వేణు, నీ సామర్థ్యం మీద నాకు నమ్మకం ఉంది, నీకు ఇష్టమైన పాటకి స్వంతంగా బాణీ కట్టు, నేనున్నాను అని హామీ ఇచ్చారట అని నాటి సంగతి వివరించారు వేణుగారి పెద్దబ్బాయి పియానో వాద్యకారుడు మూర్తిచందర్. తమిళ చిత్రంలో ఒక్క పాట తప్ప తక్కినవన్నీ పాప్ సంగీత ధోరణిలో వేగంగా సాగేవి. ఒక్క ఇగళగీతం నాళాం నాళాం తిరునాళాం తప్ప. విశ్వనాథన్ ఈ పాటని శాస్త్రీయ సంగీతం, లలిత సంగీతం మిళితం చేసి సెమీ క్లాసికల్ బాణీలో కంపోజ్ చేశారు. ఈ పాటకి మా నాన్నగారు స్వంతంగా కళావతి రాగంలో బాణీ కట్టారు అన్నారు మూర్తిచంద్. దాశరథి రాసిన ఈ పాటని పిబి శ్రీనివాస్, పి. సుశీల పాడారు. మద్రాసు మెజెస్టిక్ స్టూడియోలో శబ్దగ్రాహకుడు టిఎస్ రంగస్వామి ఈ పాటను రికార్డ్ చేశారు. వెన్నెల రేయి పాట కంపోజింగ్ జరిగింది. కానీ వేణుగారి మనసులో గుబులు. స్వంత బాణి కడుతున్నట్టు పుల్లయ్య గారికి చెప్పలేదు. ఆయన ఏమంటారోనని. పాట విన్న పుల్లయ్య గారు ధుమధుమలాడారు. నానా తిట్లు తిట్టారు. వేణు ఇక ఆ పాటపై ఆశ వదులుకున్నారు. రికార్డింగ్ థియేటర్లోనే ఉన్న శాంతకుమారి గారు వేణు తరపున వకాల్తా పుచ్చుకున్నారు. కానీ పుల్లయ్య గారు శాంతించలేదు. కోపంతో అక్కడ ఇప్పటికే బాగా ఆదరణ పొందిన ట్యూన్ ఉండగా మీరిద్దరూ ప్రయోగం చేయాలని ఎందుకు అనుకున్నారు, నా సినిమా తగలేయడానికా అని అరిచి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఇంతకీ ఆ పాట ఎలా సాగుతుంది అంటే, వెన్నెల రేయి ఎంతో చలి చలి వెచ్చని దానా రావే నా చెలి, చల్లని జాబిలి నవ్వెను మరీ మరీ అల్లరివాడ నీదే ఈ చెలి, చూపులతోనే మురిపించేవు ఆటలతోనే మరిపించేవు చెలిమి ఇదేనా మాటలతో సరేనా, పొరపాటైతే పలకనులే పిలవనులే దొరకనులే ఊరించనులే, వెన్నెల రేయి ఎంతో చలి చలి వెచ్చని దానా రావే నా చెలి, నా మనసేమో పదమని సరే సరే మర్యాదేమో తగదని పదే పదే, మూడు ముళ్ళు పడని ఏడడుగులు నడవని, వాదాలెందుకులే అవుననినా కాదనినా ఏమనినా నాదానవులే, చల్లని జాబిలి నవ్వెను మరీ మరీ అల్లరివాడ నీదే ఈ చెలి, వెన్నెల రేయి ఎంతో చలి చలి వెచ్చని దానా రావే నా చెలి. ఆనంద పరవశంలో మునిగి తేలుతున్న ఆ జంట ఆ పదాలను ఏక సమయంలో హమ్ చేస్తారు. ఇక పాట చిత్రీకరించబడిన సన్నివేశం ఏంటంటే, రంగారావు పాత్రధారి అక్కినేని నాగేశ్వరరావు గారు రేలంగి ఎస్టేట్లో అసిస్టెంట్ మేనేజర్, బుచ్చబ్బాయి చిన్న కుమార్తె రత్నమాల పాత్రధారిని రాజశ్రీతో రంగారావు పరిచయం ఘర్షణతో ప్రారంభమై తర్వాత స్నేహమై ఆ తర్వాత ప్రేమగా పరిమళిస్తుంది. అతని ప్రాణమిత్రుడు వాసు పాత్రధారి జగ్గయ్య అప్పటికే బుచ్చబ్బాయి పెద్ద కుమార్తె కాంచనమాలని ప్రేమిస్తాడు. రంగారావుకి ధనికుడైన తండ్రిగా మారువేషంలో వాసు వచ్చి బుచ్చబ్బాయిని రంగారావుకి రత్నమాలనిచ్చి పెళ్లి జరిపేందుకు ఒప్పిస్తాడు. ఆ సంతోష సమయంలో ఓ వెన్నెల రాత్రిలో రంగారావు, రత్నమాల ఈ యుగళ గీతం ఆలపిస్తారు. ఈ పాట చిత్రీకరణ హైదరాబాద్లోని శ్రీ సారథి స్టూడియోలో జరిగింది. ప్రేక్షకులు ప్రేమించి చూడు చిత్రాన్ని విజయవంతం చేశారు. చిత్రంలోని అన్ని పాటల వల్లే వెన్నెల రేయి పాట కూడా ఉన్నతమైన పాటగా నిలిచింది.
ఇక ఈ సినిమాతో ముడిపడిన ఇతర విశేషాలు ఏంటంటే, సుప్రసిద్ధ రచయిత, నటుడు, నాటక ప్రయోక్త రావికొండలరావు గారు సునద వినోదిని అనే వాట్సాప్ గ్రూపులోని సభ్యులకు ఒక ప్రశ్న వేశారు ఒకసారి. ఏ చిత్రంలో పిబి శ్రీనివాస్ పేరు కింద ఘంటసాల పేరును టైటిల్స్లో వేశారు అని. సమాధానం చెప్పిన వారు అతి తక్కువ. అయినా అలా జరగడము అరుదే. అలా పీబీఎస్ తర్వాత ఘంటసాల గారి పేరు వేసిన చిత్రం ప్రేమించి చూడు. ఆ చిత్రం తమిళ మాతృక కాదలిక్క నేరమిల్లైలో హీరో రవిచంద్రన్ కొత్తవాడు. అంచేత విశ్వనాథన్ రామమూర్తి అతనికి పిబి శ్రీనివాస్ చేత పాడించారు. తెలుగులో కథానాయకుడు అక్కినేని నాగేశ్వరరావు గారు. ఆయనకు ఘంటసాల గారి అప్పట్లో అన్ని పాటలు పాడేవారు. కానీ పుల్లయ్య గారు తమిళ పాటల్ని అనుసరించండి అని వేణుతో చెప్పడం వల్ల పీబీఎస్ చేతనే అక్కినేనికి పాడించారు. అన్ని పాటలు ఒక కంఠంలో ఉంటే బాగుంటుందని ఆయన స్వంత బాణీ కట్టిన వెన్నెల రేయి ఎంతో చలి చలి పాటను కూడా శ్రీనివాస్ చేత పాడించారు. జగ్గయ్యకి ఘంటసాల గారు పాడారు. టైటిల్స్లో హీరోకి పాడిన వారి పేరే మొదట వేయడం ఆనవాయితీ కాబట్టి పిబి శ్రీనివాస్ పేరు అలా మొదట వచ్చింది. ఇంతకీ రావికొండలరావు ఆ చిత్రంలో అక్కినేనికి తండ్రిగా నటించారు. ఇక ఈ చిత్రంలోని ఇతర పాటల విషయానికొస్తే అన్నీ ఆణిముత్యాలే, అన్నీ మణిపూసలే. అది ఒక ఇదిలే అతనికి తగులే, సరికొత్త సరసాలు సరదాలు చవి చూపెలే. రచన ఆత్రేయ, పి సుశీల్ గారు, పిబి శ్రీనివాస్ గారు ఆలపించారు. ఇతర పాటలు ఏంటంటే అందాలే తొంగి చూసే హాయ్ హాయ్, ఇది నారాయణ రెడ్డి గారు రచించారు. పి సుశీల, ఎల్లారీశ్వరి, బసవేశ్వర్ పాడారు. కళకళ్ళాడే కన్నులు, తహతహలాడే ఊహలు, దొరికేరు దొరగారు ఇక నన్ను విడలేరు, దోచుకున్న వలపులు. ఈ పాటని పి సుశీల గారు, ఘంటసాల గారు ఆలపిస్తే జగ్గయ్య గారు, కాంచన్ గారు ఆ సన్నివేశంలో నటించారు. ప్రేమించి చూడు పిల్ల, పెళ్ళాడుదాం మళ్ళా, వయసున్న ఇలా ఇలా మీ అందాల చేతులు కందేను పాపం, ఎందుకు ఈ గొడవ, మేడ మీద మేడ కట్టి కోట్లు కూడబెట్టినట్టి బుచ్చబ్బాయి పని కావాలోయ్, పిబి శ్రీనివాస బృందం. ఇవన్నీ కూడా చాలా ప్రఖ్యాతిగాంచిన పాటలే ఈ సినిమాలో. విన్నారుగా ఈ ప్రేమించి చూడు చిత్రంలోని వెన్నెల రేయి ఎంతో చలి చలి అనే పాట యొక్క నేపథ్య విశేషాలను, దానితో పాటే ఈ చిత్రం యొక్క ఇతర విశేషాలను, చిత్రంతో ముడిపడినట్టు ఇతర విశేషాలను, ఇతర పాటలను గురించిన ప్రస్తావనను వచ్చేవారం మరో మంచి పాట యొక్క నేపథ్య విశేషాలతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు, నమస్కారం.